సప్తగిరివాసుని ప్రతిరూపమై వెలిసిన పరాభవనామ సంవత్సరం యొక్క రాజు మంత్రి నవనాయకుల యొక్క విశేషాదులతో అలాగే ఆదాయ వ్యయములు రాజపూజ్యములు వర్షాల యొక్క వివరములు పాడి పంటలు పశువుల యొక్క వివరములు తెలిపేటువంటిది తిథి వారము నక్షత్రము యోగము కరణము. ఇక్కడ 5 ప్రధానమైనటువంటివి మన యొక్క నడవడికని ప్రతి దినచర్య నడవడిక అంటే దినచర్య ఏదైతే ఉందో అది నడుస్తూ ఉండే కాలం పరమేశ్వర స్వరూపం. ఆ కాలాన్ని యొక్క పరమేశ్వర స్వరూపానికి సాక్షిభూతమైనటువంటిది ఈ పంచాంగము. తిథేశ శ్రియమాప్నోతి, తిథి వల్ల శ్రేయస్సు కలుగుతుంది. అలాగే వారాత్ ఆయుష్యవర్ధనం, వారం వల్ల ఆయుష్ వృద్ధి చెందుతుంది. అలాగే నక్షత్రాలు హరతే పాపం, నక్షత్రాదుల వల్ల పాపాలన్నీ కూడా హరిస్తాయి. అలాగే యోగాత్ రోగ నివారణం, యోగాలు అంటారు 20 యోగాలు పేర్లు ఉంటాయి. ఇప్పుడు ఎవరు యోగకరణాలు వాడట్లేదు. తిథివార నక్షత్రాలు కొంతవరకు పెడుతుంది కానీ యోగకరణాల జోలికి వెళ్ళట్లేదు. కానీ యోగాలం వల్ల యోగాత్ రోగ నివారణం, కరణాత్ కార్యసిద్ధిశ్చ పంచాంగం ఫలముత్తమం. కరణము అనేటువంటిది యోగము కరణము, దానివల్ల కార్యసిద్ధులు సిద్ధిస్తాయి. మనం ఏవైతే సంకల్పం అనుకుంటామో వాటిని కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి సిద్ధించడానికి ఈ పంచాంగముల యొక్క ఫలితాలు ఇలా ఉంటాయి. జ్యోతిషాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షం అభిగోపికం చంద్రార్కౌ సాక్షి నవశ్రోతస్మార్థాధికారణం శ్రీకళ్యాణ గుణావహం రిపుహరంతు స్వప్నదోషావహం గంగా స్నాన విషయక పుణ్యఫలదంగోదాన తుల్యనృణాం ఆయుర్వర్ధనముత్తమం శుభకరం సంతాన సంపత్కృతం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. జ్యోతిషాస్త్రం మహాపుణ్యం ప్రత్యక్షం అభిగోపికం చంద్రార్కౌ సాక్షిణో తత్ర శ్రౌత స్మార్తాధికారణం. ఇక్కడ సూర్యచంద్రులకు ప్రత్యక్షమైనటువంటి సాక్షిభూతం జ్యోతిషాస్త్రం అంటే నేత్రాలు లాంటిది. వేదానికి కూడా జ్యోతిషాస్త్రం. ఈ జ్యోతిషాస్త్రంలోంచి వచ్చినటువంటి సిద్ధాంత భాగం సూర్యచంద్రుల ఇద్దరిని కూడా గమనాన్ని, ఏ రోజు సూర్యోదయం ఎన్నింటికి అవ్వాలి, సూర్యాస్తమయం ఎన్నింటికి అవుతుంది, అలాగే చంద్రోదయం ఎప్పుడవుతుంది, ఏ రోజున ఏ తిథి ఎప్పటిదాకా ఉంది, ఉదయాదుదయం వార, అదే మనం ఇంగ్లీష్లో హవర్ అని చెప్పంటారు, ఒక 1 అవర్, అదే హోర. అంటే ఆదివారం నాడు, ఇవాళ గురువారం అనుకుందాం, గురువారం నాడు ఉదయం 6:10 సూర్యోదయం. అంటే ఉదయాదుదయం వార అని చెప్పి అందుకని గురువారం నాడు సూర్యోదయం ఎన్నింటికైతే ప్రారంభమవుతుందో అక్కడి నుంచి ఆ యొక్క వారాధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధిపత్యం నడుస్తుంది. అంటే ఇవాళ గురువారం 6:10 నుంచి 7:10 వరకు కూడా ఆ బృహస్పతి యొక్క అనుగ్రహంతో ప్రారంభమవుతుంది రోజు. అలాగే ఈ నాయకులందరూ కూడా ప్రతి గంటకి మారుతూ ఉంటారు, ప్రతి గంటకి మారుతూ ఉంటారు. అలాగే వారానికి ఒక పూర్తి అవుతుంది చక్రం. 7 నాయకులు కూడా ఇలాగ గంటకి తీసుకుంటే నాయకులు పూర్తవుతారు. అలాగే వారానికి 7 రోజులు కలిగి మళ్ళీ 7 సార్లకి పూర్తవుతుంది. అలాగే మాసాధిపతి ప్రతి మాసము చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము ఇలా తీసుకుంటాం. ప్రతి మాసానికి ఏ రోజున మాసం ప్రారంభం అవుతుందో, వారం ఏ చైత్రమాసం ఉంది, ఇవాళ గురువారంతో ప్రారంభమైన చైత్రమాసం. అలాగే వైశాఖ మాసము, జ్యేష్ఠ మాసము ఏ వారం నాడు ప్రారంభమవుతుందో ఆ వారం యొక్క అధిపతి ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆ నెలంతా కూడా ఆ యొక్క వ్యవస్థను నడుపుతారు. ఇదంతా కూడా సరే లోతుకు వెడితే ఇంకా పరమేశ్వరుని యొక్క సృష్టిలో ఈ పంచభూతాదులు, నవగ్రహాదులు ఇవన్నీ కూడా గణనం చేస్తూ మనం ఏ రోజు ఏ సమయానికి అమావాస్య ఎప్పుడు వస్తుంది, ఏకాదశి ఎప్పుడు నడుస్తుంది, ఎంతవరకు ఉంది, నక్షత్రం ఎవరు ఏ జనం ఇప్పుడు ఈ ఉన్నపడంగా ఇప్పుడు పుడితే వాళ్ళకి ఆ సమయం ఏ విధవుతుంది, ఏ లగ్నం అవుతుంది, ఇవన్నీ కూడా
అని జ్యోతిష్ శాస్త్రాన్ని 3 భాగాలు చేస్తారు. 3 భాగాల్లో కూడా ముహూర్త భాగము, అలాగే సిద్ధాంత భాగము, ఫలిత భాగము. ఇప్పుడు గురుగారు చెప్పేటువంటి ఇప్పుడు చెప్తారు, వాడు ఏదైనా ఒక సమయం తీసుకొచ్చి, అయ్యా మాకు ఈ సమయం నాడు ఈ తేదీ నాడు పుట్టాము, ఏమవుతుందంటే ఫలానా మాసము, ఫలానా తిథి, ఫలానా వారం అయింది, ఫలానా నక్షత్రం, ఇన్నో పాదము, ఈ లగ్నంలో పుట్టారు అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళ జీవన ప్రస్థానం ప్రారంభమవుతుంది, వాళ్ళ ఆయు ప్రమాణం వరకు కూడా. అలాగే ఫలిత భాగం అంటారు దాన్ని. అంటే జ్యోతిష్ శాస్త్రంలో జాతకాలు వ్యవస్థ, వాళ్ళకి మానవాళికి కావాల్సినటువంటి అవసరాలు తీర్చేటువంటి వ్యవస్థని ఫలిత భాగము. అలాగే సూర్యచంద్రులు, కుజాది పంచగ్రహాదులు, వీటన్నిటిని కూడా భూమి నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఉండేటువంటి సమయము, దూరాల్ని కాలగణన చేసేటువంటిది సిద్ధాంత భాగము. అలాగే ముహూర్త భాగము, గృహప్రవేశం ఎప్పుడు చేసుకోవాలి, ఏ లగ్నంలో చేసుకోవాలి, ఏ నక్షత్రంలో ఎవరి పనికి వస్తుంది, ఇదంతా కూడా ఏ నక్షత్రంలో, ఏ రాశిలో ఏ గ్రహం ఉంటే ఆ ముహూర్తానికి బలం ఎక్కువ ఉంటుంది, ఇలాగ ఈ వ్యవస్థ అంతా కూడా నిర్మాణం చేసేది ముహూర్త భాగము. ఇలాగ 3 భాగాలుగా జ్యోతిషాస్త్రం నిర్ణయించబడింది. కాబట్టి ఇప్పుడు మనం ఈ చెప్పుకున్నటువంటి పంచాంగ భాగం అంతా కూడా సిద్ధాంత భాగము అంటారు. అంటే సూర్యుడి దగ్గర నుంచి భూమికి ఉండేటువంటి దూరము ఇప్పుడు ఎంత నడుస్తోంది, ఎంత దూరంలో ఉన్నాం మనం సూర్యుడి దగ్గరికి, ఇదంతా కూడా తెలియవరుస్తుంది ఈ పంచాంగ గణితం. చంద్రార్కో సాక్షిణవు తత్ర శ్రౌతస్మాతాదిగ శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్న దోషావహం. ఈ దుస్వప్నాలు అనేటువంటివి ప్రతి మానవుడికి నిద్రలో జరుగుతుంది అనుభూతులు. అవి మధురభూతులు అవ్వచ్చు, దుస్వప్నాలు రావచ్చు, దుస్వప్న మీద రావచ్చు. వాటి వల్ల కూడా మనిషికి ఆందోళన, మనసుకి ఆందోళన ఇవన్నీ కూడా కలుగుతాయి. అలాంటివన్నీ కూడా నివారణ జరగడం కోసం ఆశీర్వచనం వల్ల దుస్వప్న దోషాలు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ కూడా నివారణ అవుగాక. గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. రోజు స్నానం చేస్తాము, అలాగే గంగ ఒడ్డున ఉన్న వాళ్ళు ప్రతిరోజు గంగా వెళ్ళి స్నానం చేస్తారు. కానీ ప్రతిరోజు గంగా స్నానం చేసినటువంటి పుణ్యాన్ని శరీరానికి ఇవ్వాలి. అలాంటి ఫలితాన్ని ఇవ్వాలి అంటే కనుక ఈ సూర్యోదయ సూర్యాస్తమయ నియమాలు ఎవరైతే తిథివార నక్షత్రాలు పాటిస్తూ ఆ సంకల్పం చెప్పుకుని దేవుడిని దండం పెట్టుకుని, ఏమీ లేకపోతే మన ఇంట్లో స్నానం చేసిన గంగా గంగా హే గంగే అని, శివగంగేనో ఏదో గంగని తలుచుకుంటూ స్నానం చేస్తే గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. గంగా స్నానం చేస్తే పుణ్యం ఏమిటయ్యా అంటే ఈ శరీరానికి, మాంసానికి, చర్మానికి, ఎముకలకి, నెత్తురికి, చీవుకి, వీటన్నిటికి కూడా ఎన్నో రకాల దోషాలు పట్టుకుని ఉంటాయి. మన సైన్స్ ప్రకారం చూస్తే రక్తం టెస్ట్ చేస్తే చాలా రకాల దోషాలు బయటపడుతున్నాయి. ఇవే మన శాస్త్రం మాట్లాడుకున్నా. అంటే ఎన్నో తెలియని పాపాలు శరీరాన్ని ఆవహించి ఉన్నాయి. అవన్నీ ఎలా తొలగాలి, ఏం చేస్తే తిరుగుతాయి? గురుగారు చెప్పినట్టు శ్రీరామ జయ రామ జయ జయ రామ ఏదో ఒక భగవన్నామ స్మరణ చేసుకుంటే ఒక్కొక్కటి శరీరం నుంచి చిన్నగా బయటకు వెళుతూ ఉంటాయి. అలాగే ఈ గంగా స్నానం అనేటువంటి స్నానాలు చేయడం వల్ల పైన బాహ్యంలో శరీరం శుద్ధి అవుతుందేమో కానీ లోపల శరీరం శుద్ధి చేయడం మన వల్ల కాదు. చేయగలం ఎలాగంటే భగవదారాధన వల్ల మాత్రమే శరీరాన్ని శుద్ధి అంతః లోపల కూడా శుద్ధి చేసుకోగలం. అలాగే ప్రధానమైనటువంటి శరీరానికి మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ప్రధాన అంశాలు. వాటిని శుద్ధి చేసుకోవాలి. ఏమండి వాడ ఏకాదశి ఏమోండి అని అనగానే ఏమిటి దానివల్ల లాభం అంటే, ఏకాదశి నాడు తలస్నానం చేయాలి, లేకపోతే కాసేపు 9 దాకానో 10 దాకానో ఉపవాసం ఉండాలి, లేకపోతే ఇవాళ శ్రీరామనవమి అండి, ఏదో రాముల వారికి వడపప్పు పెట్టాలి. ఇలాంటి ఆలోచనతో కూడేటువంటిదే తిథేశ్చ శ్రియమాప్నోతి. ఏమంటే ఇవాళ ఏకాదశి అండి, చైత్రశుద్ధ ఏకాదశి అని తలుచుకుని ఎవరైతే అనుకుంటారో శ్రేయస్ కలిగేసింటే వాళ్ళకి వెంటనే. అంటే ఆ రోజున చేసేటువంటి పుణ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళకి సంప్రాప్తిస్తాయి. చేయకుండా ఎలా సంప్రాప్తిస్తాయి అంటే తలుచుకున్నాం కాబట్టి సంప్రాప్తిస్తున్నాయి. తలుచుకున్నాయి అన్నటువంటి వాటికి ఎంత ఏ స్థాయిలో అయితే ఫలితం ఉంటుందో ఆ స్థాయిలో ఫలితం వాళ్ళకి వచ్చి తీరుతుంది. అలాగే ఇవాళ ఏం వారం అంటే గురువారం అండి అంటాడు. అంటే గురువారం అంటే ఆ వెంటనే ఆ యొక్క దేవతని మనం స్మరిస్తున్నాం, వారాది దేవతని. అలాగే తిథిశ్చ వార నక్షత్రం, ఇవాళ నక్షత్రం రేవతి నక్షత్రం అండి, అశ్విని నక్షత్రం అండి అంటాం. ఇవాళ నక్షత్రం అంటుకునే సామాన్యంగా ఇంట్లో ఉండేవాళ్ళకి ఇప్పుడు గురుగారు ఇంత ఖర్చు పెట్టి ఈ పంచాంగం ఇచ్చేది బీరువాల పెట్టుకోవడం కోసమో లేదా దేవుడికి దండం పెట్టడం కోసం కాదు. కనీసం చిన్న విషయాలు చూసుకుని చిన్నగా అలవాటు చేసుకుంటూ ఉంటే మనకి చిన్నగా దాని యొక్క
అవసరం ఏంటో, దాని యొక్క విషయం ఏంటో, దాని యొక్క దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటో మనకు అర్థమవుతుంది. అలాగే తిథిని, వారాన్ని, నక్షత్రాన్ని వీటిని తలుచుకోవడం వల్ల రోగాలు ఉన్నాయి. ఆ రోగాలు తొలగడానికి ఈ తలుచుకుంటేనే రోగాలు తొలుగుతాయా అంటే తొలగి తీరుతాయి. ఎలాగంటే సూర్యచంద్రులు సాక్షులుగా ఉన్నారు వీటికి. ఈ వాళ్ళ ఏకాదశి, వాళ్ళ పాడ్యమి, ఖాయం, అలాగే మన గ్రహణాలు వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎందుకు ఈ భ్రమణం అంతా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి వరాహమినుడు, చాలా చాలా పెద్ద పెద్ద మహానుభావులు, ఋషులందరూ కూడా ఈ జ్యోతిర్గణితానికి లెక్క కట్టి ఇవాళకి మనం ఇవాళ ఇక్కడ కూర్చుని కూడా ఇవాళ చైత్రశుద్ధ పాడ్యమి, ఇవాళ పరాభవన సంవత్సరం యొక్క ఉగాది, వసంత ఋతువు, ఉత్తరాయణము, ఇలా చెప్పుకుంటూ మనం ఈ గతిని తప్పకుండా ప్రతిదాన్ని అలా చేసుకుంటూ వస్తున్నాము. మొన్న ఒక ఆయన చెప్తున్నారు, జనవరి 1వ తారీఖు చేసుకుంటే వ్యవహారం నడుస్తుంది, జనవరి 1వ తారీఖు చేసుకుంటే వ్యాపారాలు వ్యవహారాలకి మనం మాట్లాడామంటే మా అమ్మాయి పెళ్ళి జూన్ 19వ తారీఖు అని చెప్తాం. అంతేగాని చైత్ర బహుళ, జ్యేష్ఠ బహుళ నవమి చెప్పడానికి మనకు అవకాశం తక్కువ. సాధ్యం బ్రాహ్మలే వాడలేకపోతున్నారు ఆ పదాలని. ఎందుకంటే అది వ్యవహారికంగా సులువుగా ఉంటుంది. ఏదో జూన్ 19నో, ఆగస్టు 26నో, మా అమ్మాయి పుట్టినరోజునో, ఏదో సెప్టెంబర్ 21నో చెప్పడానికి సులువుగా ఉంటుంది. అందుకని వ్యవహారము అని చెప్పాడు. దాన్ని వ్యవహారికంగాను దాన్ని వాడుకోవాలి. ఏది ఊనంగా మనం ఒక నిర్ణయం చేసుకున్నాం, ఫలానా శకం అని చెప్పి ఆ శకం నుంచి ప్రారంభించి ఇవాళ మార్చి తారీఖు 19, మార్చి 19 మా చైత్రపాడు పార్టీ అంటే వెంటనే ఇది అవుతుంది. మార్చి 19వ తారీఖు ఇవాళ అని ఒక కాలగణనం చేసుకుంటూ 365 రోజులుగా నిర్ణయించి ఈ వ్యవస్థ అంతా లీపు సంవత్సరాలని అలా మార్చుకుంటూ 31 రోజులని, 30 రోజులని, 29 రోజులని, 28 రోజులని ఫిబ్రవరిలో ఇలా చేసుకుంటూ ఆ గణనాన్ని కాలంతో సమానంగా సర్ది పెట్టుకుంటూ జాగ్రత్తగా దాన్ని మన వ్యవహారం నడిపించుకున్నాం. ఇలాగ ప్రతి 72 సంవత్సరాలకి ఒకసారి గమనము గతి మారుతూ ఉంటుంది. ఇప్పుడు నాసా వాళ్ళు కూడా గమనిస్తున్నారు దానంతా కూడా. ఈ పంచాంగ గణితాన్ని తీసుకుని రిసర్చ్ చేసుకుంటూ ప్రతి 72 సంవత్సరాలకి భూమికి సూర్యుడికి ఉండేటువంటి దూరాలు కానీ, ఈ వ్యవస్థలు కానీ ఇవన్నీ కూడా అంటే 24 గంటలు పూర్తిగా లేదు, 23 గంటల 59 నిమిషాలు 50 నిమిషాలు ఇలా పెడుతుంది చిన్నగా. ఇంకా సరే, ఇలాగా ఈ పంచాంగం అనే దాని యొక్క విలువ ఏమిటయ్యా అంటే ఇవాళ యుగ ఆది ఉగాది అని చెప్పి మనం అనుకుంటాం. అంటే ప్రారంభం వసంత ఋతువు, మొత్తం అన్ని ఋతువు మారుతోంది, సంవత్సరం మారుతోంది, అలాగే చైత్రమాసం అని మాసం మారుతోంది, అలాగే వారము, నక్షత్రము అన్నీ కూడా ఇవాళ నుంచి ప్రారంభించి 360 రోజుల ప్రమాణం సూర్యచంద్రుల యొక్క గమనాన్ని తెలియపరుస్తూ ఆ మధ్యలో ఉండేటువంటి కుజాది పంచగ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క వివరాలను తెలియపరుస్తూ మన మానవాళికి కావలసినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీరుస్తూ ఎంతో మనకి ఉపయోగంగా ఉన్నటువంటి ఈ నవనాయకుల యొక్క పరిపాలనలో ఉండేటువంటి ఈ పంచాంగము చాలా యోగప్రదము. ఆ పదాలను తలుచుకుని నమస్కారం చేసుకుంటేనే అత్యంత పుణ్యవంతమైనటువంటి ఫలితాలు వస్తాయి. అలాగే ఈ సంవత్సరానికి పరాభవనామ సంవత్సరం అంటే అగ్ని అధిదేవత మనకు 60 సంవత్సరాల ప్రభువు నుంచి కూడా ఈ 60 సంవత్సరాలు చక్రం తిరుగుతుంటుంది. మనిషి ఆయుష్ ప్రమాణం 120 సంవత్సరాలను ఇచ్చాం. 120 సంవత్సరాల్లో ఏదో రవికి 6 సంవత్సరాలు, చంద్రుడికి 10 సంవత్సరాలు, కుజుడికి 7 సంవత్సరాలు ఇలా కలుపుకుంటూ పెడితే ఒక చక్ర నవగ్రహాలని మనం పూర్తిగా అనుభవించడానికి 120 సంవత్సరాల యొక్క ప్రమాణం పడుతుంది మన నవగ్రహాల యొక్క ఆధీనంలో నడవడానికి. సరే, 120 సంవత్సరాలలో దీన్ని సగం చేసుకుంటే ఒక 60 సంవత్సరాలు, అదే షష్ఠి పూర్తి. అంటే షష్ఠి పూర్తి అంటే ఏంటంటే మనం ఏ సంవత్సరంలో ఏ రోజునైతే ఏ మాసంలో పుట్టామో మళ్ళీ చక్రం ఒకటి పూర్తి అయిపోయింది. ఒకటి 2 చక్రాలు ఉంటాయి, అదే వృద్ధాప్యం అంటాం మనం 60 సంవత్సరం నుంచి. ఈ 60 సంవత్సరాల యొక్క ప్రథమ చక్రం పూర్వార్థం ఏదైతే అయిపోతుందో దాన్ని 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని మళ్ళీ బ్రహ్మాయుష్ ఆయుర్దాయం ఎంత ఇస్తే అంత రెండో ఉత్తరార్థాన్ని అనుభవిస్తాం. కాబట్టి ఈ ప్రభవాది షష్ఠ సంవత్సరాల యొక్క దాంట్లోనే ఈ ఋతువులు 12 మాసాదులు ఇవన్నీ అయిపోతాయి. అందుకే షష్ఠి పూర్తి చేసినప్పుడు వీళ్ళందరినీ ఒకసారి తలుచుకోమంటారు. అలాగే ఈ 60 సంవత్సరాలకి కూడా ప్రతి సంవత్సరానికి ఒక దేవత అధిపతిగా ఉంటారు. వాళ్ళ యొక్క పరిపాలనలో ఆ సంవత్సర నామము పరిపాలన చేయబడుతుంది. అలాగే ఈ సంవత్సరం అగ్నిదేవుడు కాబట్టి సరే, నిన్న కూడా చాలామంది చర్చలు జరుగుతున్నాయి. పరాభవం అంటే ఏదో అవమానాలు జరుగుతాయి, అవమానం పరాభవం అంటే అసలు ఆ పదం అని. కానీ సంస్కృతంలో విచిత్రం ఏంటంటే అది సమాసంగా తీసుకుంటే పరా అంటే పరాశక్తి,
అమ్మవారు. భవ అంటే శివుడు, పరాభవ అంటే అమ్మవారు అయ్యవారు కలిసినటువంటి యుక్తమైనటువంటిది. దీంట్లో మనం చెడుగా తీసుకోవాలంటే పరాభవం అంటే అవమానము కాదు. ఆధ్యాత్మికంగా ఆలోచించుకుందాం, దీన్ని మనం తృప్తిగా అనుభవిద్దాం ఈ సంవత్సరాన్ని అనుకుంటే, పరా అంటే ఆది పరాశక్తి. పరా ఆ పదం అలా ఉంది, అమ్మవారి పేరు. పరా అంటే అమ్మవారి పేరు, అది అమ్మవారి పేరు. భవ అంటే భవుడు, శివుడు. అంటే పరాభవ అంటే ఇద్దరు సంయుక్తమైనటువంటి సంవత్సరం పరాభవ. ఇది వేదాంతంగా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే. బయట మామూలుగా వ్యవహారంగా ఆలోచిస్తే పరాభవం అంటే ఏదో అవమానాలని, అంటే పరాభవం అంటే శత్రువులకు ఏదైతే ఉందో అది అన్నీ కూడా తొలగాలని, అలాగే రోగాలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా పరాభవం అన్నీ కూడా తొలగిపోవాలి అని కోరుకునేటువంటిది కూడా. కలియుగాబ్దములు 5127 సంవత్సరములు, విక్రమార్క శకాబ్దములు 2083 సంవత్సరాలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అబ్దములు 12, తెలంగాణ రాష్ట్ర అవతరణాబ్దములు 12, భారతదేశ స్వతంత్రాబ్దములు 79, శంకరాచార్యాబ్దములు 2098 సంవత్సరాలు, అలాగే శాలివాహన శకాబ్దములు 1948, అలాగే రామానుజాబ్దముల సంవత్సరాలు 1009, మధ్వాచార్య సంవత్సరములు 910, అలాగే ఇంగ్లీషు హూణ సంవత్సరాలు 2026-27. ఇది దీంట్లో ఎందుకంటే ఎవరి యొక్క శాలివానుడు, మనం వరాహమిరెడ్డి శంకరాచార్యుల వారు, మధ్వాచార్యుల వారు ఏదైనా ఒక ప్రధానమైనటువంటి స్థితిని కల్పించి దీంట్లో ఎంతో విశేషమైనటువంటి మనకి సంపదను అందించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఎన్ని సంవత్సరాలు మనం ఇప్పటికి నడిచాయి అని చూసుకుంటాం. మనం మామూలుగా ఏం చేస్తాం, మీకు ఎన్నేళ్ళు అంటే నాకు 36 అండి, 46 అండి, ఏదో 53 అండి మనం ఎలా చెప్పుకుంటాం అంటే మన ఆది అక్కడి నుంచి ప్రారంభమైంది. అది మనం ఎన్నాడు ఉంటే అన్నాడు ఆ సంవత్సరాలు అండి నావి అని చెప్తాం. ఇక్కడ దీంట్లో ఈ విషయాలు తెలియపరచడంలో ఉపయుక్తం ఏంటంటే శంకరాచార్యులు వారు ఇప్పటికీ మన భారతదేశంలో కలియాడి 2098 సంవత్సరాలు, 2098 సంవత్సరాల నుంచి ఆయన యొక్క ఏదైతే ఉందో ఆ సంవత్సరాలన్నీ కూడా లెక్క కట్టి గండం కట్టి జరుగుతోంది. అలాగే ఇలాగ ఇంగ్లీష్ సంవత్సరాలని మన ఇంగ్లీష్ వాళ్ళందరూ ఏం చేశారంటే దాన్ని మా పరిపాలన కొడమంచిలి క్షేత్రమా అలివేలు మంగ పద్మావతి సమేతుని మేము ఆధిపత్యం, మేము చెప్పినట్టు వినాలి, ఇవన్నీ పక్కన పెట్టేసి మొత్తం కొన్ని వేల పుస్తకాలని మొత్తం దహనం చేసి ఇక్కడి నుంచి మనం చెప్పినట్టు చేయాలంటే చిన్న 12 కాగితాలు జనవరి ఫిబ్రవరి నుంచి పెట్టి కొట్టి దాన్ని పెట్టి లాగేయండి అని చెప్పేశారు. వాడికి సిలువుగా ఉంటుంది ఈ తలపోటు అంతా. ఎందుకు ఇటు రవి ఏంటి, చంద్రుడు ఏంటి, కుజుడు ఏంటి, ఇవన్నీ ఎవరికి అర్థం అవుతాయి, అర్థమయ్యేలా మొత్తం పక్కకు పెట్టేసి ఈ ఇంగ్లీష్ పద్ధతి ప్రకారం పెట్టేయండి అన్నారు. చాలా సులువుగా ఉంటుంది, అందరికీ కూడా గమని అర్థమవుతుంది అని. సరే అందరూ కూడా వాళ్ళు చేసిన ప్రయత్నాలు తొందరలోనే వాళ్ళకి సత్ఫలితాలు వచ్చి అందరికీ కూడా ఈ ప్రభవాది 6 సంవత్సరాల పేర్లు, చైత్ర వైశాఖ మాసాల పేర్లు, తిథుల పేర్లు మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు పిల్లల్ని అడిగితే చైత్రము వైశాఖం అంటే జనవరి ఫిబ్రవరి చెప్తామంటారు. అంటే మనకి చెడు ఏదైతే అంటే మనకి కావాల్సిన సంపద ఏదైతే ఉందో అది మనకు కాదనుకుని వాటిలోకి వెళ్ళడం వల్ల జరిగినటువంటి చిన్న చిన్న పొరపాట్లు అందరూ కూడా సర్దుకోవాలి. ప్రతి చిన్నపిల్లలకు కూడా ఎన్ని వేలు ఎన్ని లక్షలు పోసి స్కూళ్ళలో చదివించినా ఆ ఏదైతే విద్య ఉంటుందో మాతృ విద్య అంటారు వీటినన్నిటి కూడా, తెలుగు అక్షరాలు కానీ తెలుగులో ఉండేటువంటి ఈ యొక్క ఎంతో విలువైనటువంటి విషయాలు కానీ తెలుసుకోకపోతే బుద్ధిహీనులు అవుతారు. పశు ప్రవృత్తి అంటారు, పశువుల కింద ప్రవర్తిస్తారట వాళ్ళు. పశువుల కిందే చూడాలి వాళ్ళని. ఎందుకంటే సరే ఇంకా చెప్తే లేట్ అవుతుంది. దీనివల్ల లాభం ఏంటంటే ఈ అక్షరాలు ఇందాక మనం చెప్పున్నాం, పరాభవ అని పలకంగానే వాళ్ళలో ఉండేటువంటి నాడులన్నీ కదిలిపోతాయట. ఆ కదిలి ఆ నాడుల వల్ల వచ్చేటువంటి ఆ శక్తి ఉత్పన్నం ఏదైతే అవుతుందో దానివల్ల కొన్ని రోగాలు హరించిపోతాయి. ప్రభవ, విభవ, శుక్ల, ప్రమోదూత,
ఇందాక మీకు కేశవాయ నమః నా నీళ్లు పోసారు చేతిలో, తాగమన్నారు, తాగేవండి, మళ్ళీ తాగేవండి. తాగడం కాదు అది. కేశవాయ నమః అన్నప్పుడు ఈ నాలిక వెళ్ళి అంగట్లో ఇక్కడ స్విచ్ బోర్డు ఉంది మొత్తం ఇది తగులుతూ ఉంటుంది. ఆ తగిలినప్పుడు వచ్చేటువంటి ఆ స్పందన, ఆ లాలాజలం తగలడం వల్ల వచ్చినటువంటి నామం వల్ల లోపల శరీరంలో ఉన్నటువంటి 70,000 నాడుల్లో ఎక్కడెక్కడ లోపల రోగాలు ఉన్నాయో, ఇబ్బందులు ఉన్నాయో వాటన్నిటినీ బయట లాక్కొస్తుంది. అందుకని ఇవాళ ఇవన్నీ పరకలేకపోవడం వల్ల రోగాలను దగ్గర తెచ్చుకోగలుగుతున్నాం మనం సునాయసంగా. అందుకని వాళ్ళు నీళ్లు తాగండి అనడంలో అదిగో పుండరీకాక్ష 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 ఆయన మన నీళ్లు చల్లుకోండి, పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకా 3 సార్లు అనండి. అనగానే శరీరంలో తెలియని తన్మయత్వం వచ్చేస్తుంది. నేను ఒక పూజలోకి వెళ్ళబోతున్నాను, నేను ఒక ఆధ్యాత్మిక చింతలో ఉండబోతున్నాను అనేటువంటి శరీరం ఒక్కసారి దాని యొక్క స్థితిని మార్చుకుంటుంది. ఆ పక్కన సినిమా పెట్టినా సరే, ఇంకేం పెట్టినా సరే అవి వెళ్ళనే వద్దాన్ని. భూత పిశాచా అంటాం. ఇప్పుడు తెలియదు ఉంది. భూతాలు పిశాచాలు అంటే మన సెల్ ఫోన్లు, వ్యవహారాలు ఇవన్నీ భూత పిశాచా. ఉత్తిష్టంతో భూత పిశాచా ఏతే భూమి భారకా. నేను దేవతారాధన చేయబోతున్నాను, స్వామి దగ్గర ఉన్నాను. ఈ భూత పిశాచాదులు ఏవైతే నన్ను చెడగొట్టబోతున్నాయో వాటన్నింటినీ దూరంగా, భూత పిశాచా ఏతే భూమి, నేను ఉన్నటువంటి భూమి నుంచి దూరంగా వెళ్ళిపోండి అని కోరడం. సరే, ఇప్పుడు ఆ కోరడం అంటే ఏం చెప్పండి, ఆ సెల్ ఫోన్ తీసి పక్కన పట్టేసి పూజా మందిరంలోకి రావాలి. వస్తే భూతాలు పిశాచాలు బయటకు వెళ్ళిపోయినట్టే, పూజ ప్రశాంతంగా జరిగినట్టే. ఇది ఒక ముఖ్య విషయం. అలాగే ముక్కు పట్టుకోండి అనడంలో కారణం ఏంటంటే ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేయడం వల్ల ఆ యొక్క శరీరంలో ఉండేటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో, రక్తం ప్రసరణ కానీ ఇవన్నీ కూడా 3 సార్లు ప్రాణాయామం, కుడిముక్కులోంచి పీల్చి ఎడముక్కులోంచి వదిలిపెట్టండి, ఎడముక్కులోంచి పీల్చి కుడిముక్కులోంచి వదిలిపెట్టండి. ప్రతిరోజు ఇలా 3 సార్లు చేయడం వల్ల, ఆ ప్రాణాయామ లక్షణం వల్ల సర్వరోగాలు హరిస్తాయి. అవి చేసే ఖాళీ లేకపోవడం వల్ల రోగాలన్నీ లోపలే ఉంచుకోగలుగుతున్నాము. వాటిని మనం లోపల ఉంచుకోవడం వల్ల అవి ఏం చేస్తాయంటే చిన్నగా 10 ఏళ్ళకో 15 ఏళ్ళకో పెద్ద దీర్ఘకాలిక రోగంగా తయారవుతాయి. లేదంటే ఏ రోజు ఆ రోజు దేవతారాధన చేసుకుంటే బయటకు వెళ్ళిపోతుంటుంది. కొత్త రోగం వస్తుంది, రాకుండా ఉండదు. రోగాలు పుడతాయి, లోపల శరీరం పుట్టించుకుంటాయి. శరీరం యొక్క ధర్మం అది. రోగం లేకుండా శరీరం ఉండదు. రోగాలు ఉత్పన్నం అవుతాయి. అంటే ఈ రక్తం వల్ల జరిగేటువంటి మార్పుల వల్ల రోగం అనేది ఉత్పన్నం అవుతుంది. మరి ఏ రోజు జస్ట్ ఆ రోజు బయటకు వెళ్ళిపోతుండాలి. ఏదో ముక్కు చీమిడి రూపంలోనో, కళ్ళ పుసుకుల రూపంలోనో, లేకపోతే ఉమ్ము రూపంలోనో, మలమూత్రాల వల్ల ఇలా బయటకు తోసేస్తున్నాం. కానీ ఇంకా కొంత ఉండిపోతుంది. మరి వాటిని ఎలా బయటికి పంపాలి? ఈ నాడులను పట్టుకున్నటువంటి, ఎముకలు పట్టుకున్నటువంటి, చర్మానికి పట్టుకున్నటువంటి, మాంసాన్ని పట్టుకున్నటువంటి రోగాల్ని ఎలా బయటికి పంపాలి అంటే కేవలం ఆధ్యాత్మిక చింతనతో ఉన్నటువంటి భగవన్నామ స్మరణతో మాత్రమే అవి బయటికి పెడతాయి. ఇవాళ మన వాళ్ళ కన్నా కూడా ఇతర దేశాలలో చాలా చాలా లీనమైపోయి భగవన్నామ స్మరణ అంటే అంకిత భావం లీనమైపోవాలి. దాంట్లో వెళ్ళిపోవాలి. ఎవరో చూస్తున్నారేమో, ఎవరైనా అవుతారేమో, ఏమన్నా అనుకుంటారేమో అనే భావనతో పూజ చేస్తే ఫలితం ఉండదు. భక్తులుగా మిగులుతాం. భక్తులుగా మనం అందరం ఇక్కడ అందరం భక్తులమే. ఈ ప్రాంతంలో ఈ శబ్దం ఎక్కడి దాకా పెడుతుందో ఎవరైతే వింటారో వాళ్ళందరూ కూడా భక్తుల కింద వస్తారు. భక్తులు అయితే సరిపోదు, దానికి మనం యోగాన్ని కల్పించుకోవాలి. అంటే మన మనస్సుని, బుద్ధిని భగవంతుని మీద ధ్యానం చేసి పెడితే ఆ యొక్క వచ్చేటువంటి సత్ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఆ వాసనని మనం పొందుతాము. అక్కడ వంట చేస్తున్నారు, ఆ వాసన మనకు ప్రశాంతంగా పిలిస్తే ఏం చేస్తున్నారో చెప్పేసి ఇక్కడి నుంచి ఏదో బూర్లు వేస్తున్నారని, పులిహార పోపు పెడుతున్నారని ఎలా చెప్తున్నాం అంటే మనం ప్రశాంతంగా ఉండి చూడటంలో తెలుస్తున్నాం. అక్కడ వెళ్ళి చూడట్లేదు. మనం వెళ్ళి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను, నేను పైకి వెళ్ళి చూసి వస్తాను అంటే మన స్థూల సూక్ష్మ శరీరాలు సరిపోవు. వాటికి వెళ్ళి మనం మీ ఎలా చెప్పాలంటే బయోస్కోపు, కొన్ని క్రిములు కానీ కొన్ని ముఖ్యమైన వాటిని పట్టుకోవాలంటే అత్యంత సూక్ష్మమైనటువంటి ఆ యంత్రాలను వాడితే కానీ అవి కనపడవు. భగవంతుడిని మనం దర్శనం చేయాలంటే అంత లోతులకు వెళ్ళగలిగేంత స్థాయి ఆ యొక్క ఆధ్యాత్మిక చింతన మన దగ్గర ఉండాలి. అవన్నిటిని కూడా ఇందాక చెప్పింది ఏంటంటే ఉగాది అంటే ఏంటంటే ఉపసమీప, ఉపవాసం చేయడం కానీ ఇవన్నీ అంటే భగవంతుడి దగ్గరికి ఇంతసేపు పొద్దున్న 9 నుంచి ఏదో ఇంటి దగ్గర టీవీ పెట్టి కూర్చోక ఏదో వ్యవహారాలు చేసుకుంటూ ఫోన్లు చూసుకుంటూ కూర్చోక ఇక్కడ ఈ గురువుగారి సన్నిధిలో ఇంతమందితో సాంగత్యం చేయవలసిన అవసరం ఏముంది అని అడిగితే ఈ కాలం ఇక్కడ ఎంతసేపు అయితే గడిపారో అంతసేపు కూడా ఆ చింతనతో ఉన్నారు. ఇక్కడ మీరు కింద కూర్చుని ప్రశాంతంగా ఏదో వసంతలక్ష్మి అమ్మవారు, లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అందరికీ కూడా. లక్ష్మీదేవి అంటే రోగాలను పోగొట్టేటువంటిది, అందరికీ సంపదలు సిరులు ఏవైతే మనుషులకి ప్రధానమైనటువంటి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తీర్చేవంత దేవత పేరు ఏమిటంటే లక్ష్మి, ఆవిడ పేరు.
మరి ఈ వసంతలక్ష్మి అని అంటే ఈ వసంత నవరాత్రులు చేస్తారు. వసంత మాసం రాగానే పాటి నుంచి మన దసరా, దేవి నవరాత్రులు, గణపతి నవరాత్రులు ఎలాగైతే అనుకుంటామో ఇవాళ నుంచి ప్రారంభించి 9 రోజుల పాటు అమ్మవారిని వసంత అనేటువంటి వసంత ఋతుతో ప్రారంభమైనటువంటి ఆ వసంత అనేటువంటి వసంతలక్ష్మి అమ్మవారిని ఉపాసకులు వాళ్ళు ఆరాధన చేస్తుంటారు నవరాత్రులు కూడా. కాబట్టి ఇక్కడ ఈ అమ్మవారిని మనం ఇంతమందితో కూర్చుని వాళ్ళందరూ ఎవరు చేయలేదు, ఏదో కింద శ్రీమూర్తుల వరకు కూర్చుని చేసుకుంటున్నారు ప్రశాంతంగాను. వాళ్ళందరూ కూడా చూసి ఈ నామాలు, ఈ శబ్దాదుల్ని ఇవన్నీ కూడా విన్నారు. కాబట్టి అందరికీ కూడా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం కావాలి ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం ఉగాది గురువారంతో ప్రారంభమైంది అని పెద్దల యొక్క ఉవాచ. పెద్దలు చెప్పినటువంటి ఈ గురువారం అంటే బృహస్పతి దేవగురుడు. కాబట్టి ఆ గురువును కూడా ఒకసారి ఆరాధన చేసుకుందాం మనము అని చెప్పి ఆయన ఈ గురువుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే, మనకి ఈ స్కూల్లో ఇప్పుడు అందరూ మన స్కూల్లో జాయిన్ అయినట్టు ఈ దగ్గర ఈ స్టూడెంట్స్కి వేసేటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో అందరం ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాల్సిందే. ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి అర్థమైపోయినా ఇవ్వకపోయినా ఏదో ఒక సిలబస్ ఇస్తారు వాళ్ళు, ఏదో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా చదవాలి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా రాయాలి అని. అలాగే ఈ గురువుల యొక్క లక్షణం ఎలా ఉంటుందంటే, వీళ్ళకి ఈ ప్రారంధము, ఈ కర్మలు, సంకుచిత కర్మలు, ప్రారంధ కర్మలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వీళ్ళకి ఎలా తొలగాలి, ఏం చేస్తే తొలుగుతాయి, ఎలా వీళ్ళందరూ వచ్చి నాకు ఏమంటే అది లేదండి, ఇది అలాగండి, ఇలా ఎన్నో రకాల ఇబ్బందులు ఇవన్నీ తొలగాలి అంటే అందరూ కలిసి ఒక చోట కూర్చోవాలి, ఒక చోట కూర్చుని భగవదారాధన చేయాలి. కలవు నామస్మరణాన్ముక్తి ఇంతమందిని ఒక చోట కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన చలవబందర్లు వేసి వాళ్ళందరినీ తాళ్ళేసి ఆధ్యాత్మికత అనేటువంటి భక్తి అనేటువంటి తాడు బంధించి బాగుండదనో భయమనో ఏదో ఒక కారణం చేసి ఇక్కడ మనం కూర్చోబెట్టాలి. అందరినీ ఒక చోట కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే దేవతలందరూ కూడా నలుగురు ఆడాలి మాట్లాడుకుంటే ఏదో మాట్లాడుకుంటున్నారే అని చెప్పని గమ్ముని మన వైపు దృష్టి వైపు వెళ్ళిపోతుంది, ఆడాల వైపు. మరి ఇంతమంది ఆధ్యాత్మిక చింతన భక్తులు ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ కూర్చుంటే దేవతలు ఒక్కసారైనా చూడరంటారా? చూసి తీరాలి, చూస్తారు. కలియుగంలో వాళ్ళ యొక్క నియమావళి ప్రోటోకాల్ ఏమిటయ్యా అంటే, ఎక్కడ 10 మంది 50 మంది 100 మంది కూర్చుని భగవన్నామస్మరణ చేస్తూ ఒకే కాలంలో ఏకకాలంలో పూజలు చేస్తుంటారో అక్కడ మాత్రమే దేవతలకి అవకాశం ఉంది. సినిమా హాల్కి పెడతాం 200 మందో 300 మందో వీళ్ళు అందరూ అక్కడే కూర్చుంటారు, అందరూ సమాన డబ్బులే కడతారు, అందరూ వీళ్ళు కూర్చుంటారు, అందరూ ఒక్కొక్కరు ఒక్కో రకం చూసుకుంటారు దాంట్లో సినిమా హాల్లో. సినిమా వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు అది చింతనే, అది ఏమిటి అంటే ఆ చింతన వేరు, అది కాలక్షేప చింతన. ఇక్కడ ఇంతమంది ఒక హాల్లో కూర్చున్నారు, భగవంతుడి యొక్క మండపంలో కూర్చున్నాం, ఆ మండపంలో కూర్చుని ఏం చేస్తున్నాం ఇక్కడ అంటే భగవంతుడికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటూ, లోకాయుక్తమైనటువంటి మనం తెలియని విషయాలన్నీ కూడా తెలుసుకుంటూ, ఆచరించినవి మనం ఎంతవరకు జీవితంలో ఆచరించిన విషయాలు ఏమైనా ఉంటే వాటిని ఆచరించాలి, తెలుసుకోవాలనే తాపత్రయంతో కూర్చున్నాం ఇక్కడ. ఏదో మంచి విషయాలు తెలుస్తాయి, అవి చెవుల్లో పడితే మనకి మంచి జరుగుతుందా అనే శ్రద్ధ కలిగినప్పుడు మాత్రమే ఇంతమంది ఇక్కడ ఇలా కూర్చోగలం. లేకపోతే ఒక మనిషిని ఒక నిమిషం ఆపడం చాలా కష్టం, చాలా ఇప్పుడున్న కాలమాన పరిస్థితిని బట్టి చాలా కష్టమైన పని అది. అందుకని ఇంతమంది చక్కగా శ్రద్ధాలై భక్తితో ఇక్కడ కూర్చుని ఈ పంచాంగం అనేటువంటి దేవతల యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని, అలాగే ఈ పరాభవ సంవత్సరం యొక్క ఆది దంపతుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని, అలాగే అగ్నిదేవుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వచ్చినటువంటి వారందరూ కూడా ధన్యులు. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.